తెలుగు భాషాభిమానానికి నిదర్శనంగా నిలిచే ఓ ప్రత్యేక కథనం ఇప్పుడు మీకోసం. వాడుక భాషకు రచనా గౌరవాన్ని తెచ్చిన మహాకవి గురజాడ అప్పారావు. తెలుగు సాహిత్యానికి ఆధునికతను తెచ్చిపెట్టిన రచనా శిల్పి గురజాడ అప్పారావు. ఆయన 150వ జయంత్యోత్సవాలు ఇటీవల విజయనగరంలో ఘనంగా జరిగాయి. కవులు, కళాకారులు, సాహిత్యాభిమానులు ఈ ఉత్సవాలలో పాల్గొని ఆయనకు నివాళులు అర్పించారు. 150 సంవత్సరాలైనా ఆయన మన మనస్సుల్లో అలాగే పదిలంగా ఉన్నారంటే అందుకు కారణం ప్రత్యేకంగా చేసినటువంటి సాహితీ కృషి, భాషా సేవ. మరి ఒక్కసారి ఆలోచించండి, గురజాడ వారు ఒంటి చేత్తో వ్యావహారిక భాషలో అందరికీ అందాలనే ఉద్దేశంతో మరి రచనకు పూనుకోవటం, అలాగే భాషోద్ధరణకు పూనుకోవటం, వ్యావహారిక భాషోద్ధరణకు పూనుకోవడం మనందరి అదృష్టం. ఇవన్నిటిలో ఉద్దేశం ఏంటంటేనండి, తెలుగు భాషను విస్మరిస్తున్నారు, తెలుగు సాహిత్యాన్ని కూడా విస్మరిస్తున్నారు. ఆ పరిస్థితిని దాటి భాషా సాహిత్యాల పట్ల అందరి మక్కువని పెంచుతూ ముందుకు సాగించాలనేదే గురజాడ వారి 150 జయంతికి స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడుస్తున్నామండి. గురజాడ వారి జయంతి అసలు ప్రభుత్వం జరపవలసి ఉన్నదండి, కానీ ప్రభుత్వం ఇంతవరకు ఏ కార్యక్రమము చెయ్యలేదు. అందుచేత సాహితీవేత్తలందరూ పూనుకొని గురజాడ యొక్క సాహిత్య కృషిని అభిలషిస్తూ ఆ సాహిత్య కృషిలో ఉండేటువంటి ముఖ్యమైన అంశాలని క్రోడీకరిస్తూ ఇప్పుడు ఈ సభలు నిర్వహిస్తున్నారండి. ఆయన ముత్యాల సరాలతో ఒక కొత్త ఛందస్సును ప్రారంభించి అందులో పూర్ణమ్మ కథని, కన్యక కథని క్రోడీకరించి అత్యద్భుతంగా రచించి ప్రజలకు ఆదర్శవంతంగా దాన్ని తీసుకొచ్చారు. కథానికల్లో కూడా దిద్దుబాటు మొదలైనటువంటి దేవుళ్ళారా మీ పేరేమిటి కథలో ఆయన చిత్రించినటువంటి స్త్రీ పాత్రలు ఇప్పటికీ ఆదర్శప్రాయమైనటువంటివి. ఈ వేడుకలలో మొదటగా గురజాడ చిత్రపటాన్ని పూలతో అలంకరించి అభిమానాన్ని చాటుకున్నారు. తరువాత గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో గురజాడ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రదర్శన నిర్వహించారు. ఆయన రాసిన గేయాలను ఆలపిస్తూ విజయనగర ప్రజలకు గురజాడ రచనల గొప్పతనాన్ని, ఆయన రచనల్లోని భాషా వైశిష్ట్యాన్ని గుర్తు చేశారు. సాహితీ ప్రముఖులు నగరంలో ఉన్న గురజాడ అప్పారావు విగ్రహాన్ని పూలమాలలతో అభిషేకించి వారి రచనలపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. మహాకవి గురజాడ కన్యాశుల్కం నాటకాన్ని ఒక మార్గాన్ని నిర్దేశించడం కోసం దాన్ని నేను వెలువరించాను అని చెప్పారు. అలా చూసి వేస్తే ఒక పరిశోధకుడు తులనాత్మక పరిశీలన చేసినట్టుగా ఇటు గిరీశం, అటు మధురవాణి ఈ ఇద్దరిని ఈ తులనాత్మక పరిశీలన చేసి వీడి స్వభావం ఇది, వీడి స్వభావం ఇది, చివరకు వచ్చేటప్పటికి వీళ్ళు ఇలా తయారై ఇక్కడ ఇలా నించున్నారు, వీళ్ళు ఆగిపోయి వాడే కనుక ముందుకు పోవడం కనుక జరిగితే ఈ దేశం ఎవరికి ఎలా ముందుకు వెడుతుందో మనం చెప్పలేము. ఇది కనువిప్పుగా ముందుకు ప్రదర్శించడం కనుక జరిగితే ఈ దేశం తనైన కాళ్ళ మీద నిలబడి మొత్తం ప్రపంచంలో నిలబడగలుగుతుందని, గురజాడ సజీవుడిగానే ఉంటాడని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అడుగుజాడ గురజాడది, అది భావికి బాట, మనలో వెధవాయిత్వం మరిపించే బాట అని శ్రీశ్రీ గారు ఊరికే అనలేదు. ఆ వెధవాయిత్వం అనే ఇవాళ వ్యవస్థలో పెరిగిపోతోంది. గిరీశం సంస్కృతి అనేటువంటిది వ్యవస్థలో పెరుగుతోంది, అవినీతి వ్యవస్థలో పెరుగుతోంది. గురజాడ అప్పారావు గారు వీటన్నిటినీ సంఘ సంస్కర్తగా మొదలై కవిత్వం ద్వారా, రచనల ద్వారా అద్భుతమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి. అటువంటి గురజాడ యొక్క స్ఫూర్తిని ఈనాటి తరం అందిపుచ్చుకుని ఆ గిరీశం సంస్కృతిని ఛేదించుకుంటూ నిజానికి ఒక మంచి సువ్యవస్థ ఏర్పడడానికి, దేశమంది అభిమానాలు మొలకెత్తడానికి ముందుకు సాగాలి. ఈ 150వ జయంతి గురజాడ వారిది నిజంగా మనకి గురు జాడ కావాలి. జయంత్యోత్సవాల సందర్భంగా సాహితీ సదస్సును కూడా నిర్వహించారు. ఈ సదస్సులో వేదగిరి రాంబాబు రాసిన మన గురజాడతో పాటు కాలువ మల్లయ్య, నేలతల్లి, అమ్మిన శ్రీనివాసరాజు, గ్రీష్మంలో వసంతం పుస్తకావిష్కరణలు జరిగాయి. అంతేకాకుండా ఈ సదస్సులో సాహితీ ప్రముఖుల్ని సన్మానించారు. వ్యవహారిక భాషకు, ఆధునిక రచనా మార్గానికి ఓ దారిని నిర్మించిన గురజాడ అప్పారావు జయంత్యోత్సవాలు జరుపుకోవటం నేటి తెలుగు పౌరుల కర్తవ్యమని ఇవి గుర్తు చేశాయి. గురజాడ రచనల ఘనతను నేటి తరానికి తెలియచేశాయి. ఈనాడు మనం అనేక గ్రంథాలు రచిస్తూ అనేక పత్రికల్లో ఉపయోగిస్తూ ఉన్నటువంటి వాడుక భాషకు భగీరథుల వంటి వారు ఇద్దరు, కవల పిల్లల వంటి వారు, ఒకరు గురజాడ వెంకట అప్పారావు గారు, రెండో వారు గిడుగు వెంకట రామ్మూర్తి గారు. ఇప్పటికీ రచయితలు, కవులు తమ పుస్తకాలు తాము ప్రచురించుకునే దిశ పోలేదు అని అప్పట్లో 100 ఏళ్ల కిందట ఆయన అన్నారు. ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతున్నది. ఏమైనా
గురజాడ వారి జీవితం, వారి దేశభక్తి గేయం, వారి రచనలు మనకు తరతరాలుగా భవిష్యత్తుకు ఎంతో ఉపకరిస్తాయని, స్ఫూర్తినిస్తాయని, తెలుగు సాహిత్యం అత్యున్నత స్థితికి పెరుగుతుందని నా విశ్వాసం. తెలుగు భాషలో మరో ఆకర్షణీయ అంశం పొడుపు కథలు. తెలుగు పదాల సయ్యాటతో మెదడుకు పదును పెట్టే పొడుపు కథల్ని ఇప్పుడు విందాం. తెలుగు పొడుపు కథ ఆధునిక పరికరాలను కూడా తనలో ఇముడ్చుకుంది. చూద్దాం ఆధునిక జీవితంలోని పొడుపు కథ ఏ విధంగా ఉందో. ఎద్దులేని బండి ఎంత ముద్దుగుండు, గాలి నీరు త్రాగి కదలుచుండు, అడ్డు లేకపోతుంది అరవదామడైనా, ఇంతకు దీనికి విడుపు బస్సు. ఇది ఎద్దులేని బండి, దీనికి ఆహారం గాలి, నీరు. నీరు అంటే దానికి ఉపయోగించేటటువంటి ఇంధనం. అది పెట్రోలు కావచ్చు లేదా డీజిల్ కావచ్చు. కాబట్టి ఇది ఎద్దులేని బండి, ఇది గాలి నీరు మాత్రమే తాగుతుంది, ఎంతో ముద్దుగా ఉంది, 60 ఆమడైనా ఇది వెళుతుంది. కాబట్టి ఆధునిక జీవనాన్ని ప్రతిబింబించేటటువంటి విధంగా లేదా ఆధునిక జీవనంలో అవసరాన్ని గుర్తించేటటువంటి విధంగా ఆధునికులకు కళ్ళ ముందు తిరిగేటటువంటి ఈ అంశం ఇది. అలాగే మరో పొడుపు కథ చూద్దాం. కుమ్మరి కమ్మరి కైలాసం పోతే కుమ్మరి అక్కడే ఉంటాడు, కమ్మరి వస్తాడు. చాలా దూరం ఆలోచించాల్సి వస్తుంది. ఈ కుమ్మరి కమ్మరి ఇద్దరు కైలాసం వెళ్ళడం ఏంటి, మనం వెంబడే గుర్తుంచుకోవాలి. ఇక్కడ వీళ్ళు ఆ వృత్తులకు చెందినటువంటి ప్రతీకలు అని. అంటే కుమ్మరిని అంటే కుండను తీసుకొని, కమ్మరిని అంటే కత్తిని తీసుకొని, కైలాసం వెళితే అంటే చాలా ఎత్తు ఉన్నటువంటి ఆ చెట్టు పైకి వెళితే అని. తాటికల్లు కానీ ఈతకల్లు కానీ గీయడానికి ముందు ఈ గీసేటటువంటి వ్యక్తి పైకి చెట్టు పైకి వెళతాడు. వెళ్ళేటప్పుడు లొట్టి లేదా కుండ తీసుకొని పోతాడు. లొట్టి, కుండ, ముంత ఏ పేరుతో అయినా పిలవండి. ఇది మట్టి పాత్ర. ఇది తీసుకుని వెళ్ళి అక్కడ కట్టి వస్తాడు. కత్తి కూడా తీసుకుని వెళ్తాడు, కానీ అక్కడ గీచి వస్తాడు. అంటే అక్కడ గీచితే కానీ ఆ నీర రాదు. ఆ విధంగా కుమ్మరి కమ్మరి కైలాసం పోతే చివరికి కమ్మరి ఈ కిందికి వస్తాడు, కుమ్మరి అక్కడే ఉంటాడు.